గుండమ్మ అక్క వల్లే నాకు చూపు తిరిగొచ్చింది. అక్క, ప్రిన్సీ. అమ్మా ప్రిన్సీ, తన నీకు అక్క కాదమ్మా, వదిన. తను ఆది అనే వైఫ్ అమ్మా. థ్యాంక్ యూ వదినా. వదినా, ఏ అమ్మ సుచిత్ర, మా గుండమ్మ ఏం చేసినా మంచిగా చేస్తుంది. ఏం చేసినా కరెక్ట్గా చేస్తుందని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? అది ఒప్పుకోవటం కాదు, నా కూతురికి చూపు పోయే పరిస్థితి రావడానికి కారణం ఈ గుండమ్మే. అది మాత్రం మర్చిపోను నేను. నోరు ముయ్యవే, నోరు ముయ్. చూపు పోగొట్టిందని తెగ గింజుకుంటున్నావు. చూపు పోయి ఇది బెడ్ మీద పడుంటే ఏమాత్రం పట్టించుకోకుండా పీకల దాకా తిని దున్నపోతలో నిద్రపోయావు. కానీ ఈ గుండమ్మ కన్న తల్లిలా రాత్రనక పగలనక ప్రిన్సీని కనిపెట్టుకుని సేవలు చేస్తూనే ఉంది. ఆ విషయం నీకు తెలుసా? ప్రిన్సీకి చూపు పోవడానికి కారణం గుండమ్మో కాదో ఎవరూ చెప్పలేం. కానీ తనకు చూపు రావడానికి కారణం మాత్రం గుండమ్మే. ప్రిన్సీ, సారీ. అయ్యో వదినా, ఏంటి నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ప్రిన్సీ, ఒక విధంగా నీకు చూపు పోవడానికి కారణం తనే అని మీ వదిన చాలా ఫీల్ అవుతుంది. నేను ఫూలిష్గా బిహేవ్ చేసి ఆయిల్ కళ్ళల్లో పడేలా చేసుకుంటే దానికి నువ్వెలా కారణమవుతావు వదినా? మమ్మీ, నా చూపు పోవడానికి కారణం మాత్రం వదిన కాదు, నా అజాగ్రత్త వల్లే జరిగింది. ఈ విషయంలో వదినెప్పుడు తిట్టొద్దు. అమ్మా ప్రిన్సీ, ఏమైతేనే నీకు చూపొచ్చింది, మళ్ళీ మా అందరి కళ్ళల్లో వెలుగొచ్చింది. అది మాకు చాలమ్మా. ప్రిన్సీ, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా అమ్మా. రాత్రి నుంచి నువ్వేం తినలేదు కదా, ఏమన్నా తిందువు గాని. సరే వదినా, ఫ్రెష్ అప్ అయ్యిస్తాను. ఏంటి ఉన్నట్టుండి గుండె ఎంత వేగంగా కొట్టేసుకుంటుంది?
అవే పట్టీలు, అదే శబ్దం. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే. ఏంటి తాతగారు, ఏం చేస్తున్నారు? చూస్తున్నా. ఆవిడా? చిచి. కూరగాయలే. చీచి ఏంటి, బాగానే ఉంది కదా. అవును కదా. ఆహా, అందుకని పులిహోర కలపడానికి రెడీ అవుతున్నారా? వదినా, వదినా, మనడా 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 ఏంటి గుండె పిలుస్తున్నావు? కూరగాయలు తీసుకుంటుందని. ఓహో ఓహో, అందుకా. మరి దేనికి అనుకున్నారు? ఎందుకు అనుకున్నాను? వదినా, వదినా, బాబీ కూరగాయలు వచ్చాయి. వస్తున్నా బాబీ. ఏంటి ఇవి ఇలా పుచ్చిపోయాయి? పుచ్చులేంటమ్మా, లేత వంకాయలైతేను. పుచ్చులేంటమ్మా, బ్రహ్మాండంగా ఉంటే నవనవలాడిపోతుంటేను. అదే వంకాయలమ్మా, లేతగా నవనవలాడిపోతున్నాయి. నువ్వేంటి ఆవిడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు? అంటే వయసులో పెద్ద ఆవిడ కదా, మీకు నాన్నమ్మ లాంటిదని చెప్తున్నారు కదా తాతగారు. ఏంటి నానమ్మ? ఊరుకో అమ్మా, అబ్బాయి అయితే అలా మాట్లాడుతుంటాడు. నువ్వు కూరగాయలు తీసుకో. అమ్మా, తమరు వెళ్ళండమ్మా, తొందరగా వెళ్ళిపోతే ఆయనకి చాలా పనులున్నాయి. ఏంటి బాబీ నువ్వు అంటున్నది? ఏలేదమ్మా, నువ్వు కూరగాయలు తీసుకో తీసుకో. ఆ సొరకాయ బాగుంది, ఈ వంకాయలు నేను బాగున్నాయి. తీసుకుంటానులే. ఇదిగో చిల్లర నేను తీసుకుంటానమ్మా, నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి. ఎత్తమంటావా? తాతగారు మీకెందుకు శ్రమ, నేనెత్తుతాలే. ఇదిగో మనవడా, నువ్వు ప్రతిదానికి తూ 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 అంటూ మధ్యలో దొరకు. నీ వయసేటి ఆవిడ వయసేటి. ఏ వయసులో వాళ్ళకి ఆ వయసులో వాళ్ళు సాయం చేస్తేనే బాగుంటది. అది పద్ధతి.
ఎక్కడుంటావో చెప్పొచ్చుగా. ఆ, చెప్పకండి. ఇక నుంచి మీ ఇంటి చుట్టూరే తిరుగుతుంటారు. ఆ రామాలయం ఉందిగా, దాని వెనకాలే రామాలయం వెనకాల తాతగారు ఏమన్నా అంటే ఫీల్ అవుతారు కానీ ఈ వయసులో ఇదేం బుద్ధండి. ఇదిగో, నువ్వు ప్రతిదానికి తప్పుగా అర్థం చేసుకోకు. ఆవిడ చూస్తుంటే ఏదో జన్మలో బంధంలో అనిపిస్తుంది. అబ్బో. అయినా నాది నువ్వు అనుకున్న క్యారెక్టర్ కాదు, నాది విశ్వప్రేమ. విశ్వప్రేమే. అవునవును. ముందు భుజం మీద చేయి పడుతుంది, ఆ తరువాత మెల్లగా మీకు తెలియకుండానే అలా నడుం మీదకి వెళ్తుంది. విశ్వప్రేమ. ఛ, ఊరగారి పిల్లతో కాస్త ప్రేమగా మాట్లాడుకుందామంటే సీన్లో తగులుకున్నాడు. ఛ, రామాలయం వెనకాలంటే వెళ్ళాల్సిందే. కొంచెం త్వరగా పంపించండి. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ మీకు తెలిసే ఉంటుంది. ప్లీజ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్. అలాగేనండి. ఓకేనా? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించండి. ఓకే. ఏమండి, అమౌంట్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయిందా? ఇంకా కాలే సుచిత్ర. అదేంటి, ఫారెన్ లో ఉన్న మన పార్ట్నర్స్ తో మాట్లాడేశాను, ప్రాపర్టీ కూడా సేల్ కి పెట్టేశాను, అమౌంట్ వచ్చేస్తుంది అన్నారు కదా. చెప్పానే, కానీ మనకున్నంత తొందర వాళ్ళకు ఉండాలిగా. అయినా పార్ట్నర్షిప్లో సెటిల్మెంట్ అంటే అంత తొందరగా అయిపోతుందా? లెక్కలవి చూసుకోవాలిగా. అంటే అమౌంట్ ఎప్పటికొస్తుందంటారు? ఇంకో 2-3 రోజులు పడుతుందన్నారు. ఇంకా 2-3 రోజులంటే ఎలాగండి? అవతల మనకి ల్యాండ్ అమ్మిన వాళ్ళు క్యాష్ కావాలంటున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాంగా, 2 రోజులు ఆగమని చెప్దాం. ఛీ, మీతో పెట్టుకుంటే అన్ని పనులు ఇలాగే ఉంటాయి. వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే డాడీ ఏం చేస్తారు మమ్మీ? మీ డాడీ ఏం చేయలేరు కాబట్టే నాకు ఇన్ని తిప్పలు. మనం ఆలస్యం చేస్తే ఆ ల్యాండ్ వాళ్ళు మనసు మార్చుకుని మాకు బ్లాక్ మనీ వద్దు, మొత్తం వైట్ ఇవ్వమంటే 50 లక్షలు ఎక్కువ కట్టాలి. అర్థమవుతుందా? సుచిత్ర, ఇలా కొనే ప్రాపర్టీని అండర్ వాల్యుయేషన్లో చూపించి బ్లాక్ మనీతో డీల్ చేయడం రిస్క్ అనిపిస్తుంది. ఎందుకు భయం? బిజినెస్ చేసే వాళ్ళంతా మొత్తం వైట్ మనీతోనే చేస్తున్నారా? ఆయన రిస్క్ చేయకపోతే బిజినెస్ లో పైకి ఎదగలేం. రిస్క్ చేయొచ్చు, కానీ ఎప్పుడు? రిస్క్ అయ్యి ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు మనకున్నప్పుడు. ఏంటి, ఈ ఆలోచన మీదేనా లేక గుండెమై ఇచ్చిందా? మధ్యలో ఆ అమ్మాయి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు? ప్రేమతో 50% షేర్ రాసిచ్చారు కదా, దాంతో ఆవిడ గారు ఓనర్లా ఫీల్ అయిపోతుంది. అందుకే ఆవిడేమన్నా ఉచిత సలహా ఇచ్చిందేమో అని. అయినా ఫారెన్ లో ఉన్నప్పుడు నేను ఏం చెప్తే అది వినేవాళ్ళు, మరి ఇప్పుడేంటి? నీ మాట వినకూడదని కాదు సుచిత్ర, కానీ ఇదిగో, ఈ కానీలు అన్నాలు నాకొద్దు. నేను చెప్పింది చెయ్యండి చాలు. డాడీ, మమ్మీ సంగతి నీకు తెలిసిందే కదా. సరే అను. రేయ్, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో వస్తే పళ్ళు రాలగొడతానని చెప్పాను కదా. ఆల్రెడీ నేను ఆదితో మాట్లాడాను, వాడు ఆఫీస్కి వస్తానన్నాడు. ల్యాండ్ ఓనర్తో మాట్లాడి ఆ వెంచర్ పర్మిషన్ తీసుకుంటానన్నాడు. త్వరగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేలా చూడండి. ఏమండి? ఏంటే, ఎందుకు అలా అరిచావు? ఏం చేస్తున్నారండి మీరు? బట్టలు వేసుకుంటున్నాను. తల స్నానం చేశారు, తల ఫుల్లుగా తుడుచుకోకుండా బట్టలు ఎలా వేసుకుంటారండి? తల ఫుల్లుగా తుడుచుకోకపోతే
మీకు జలుబు చేస్తుందండి, ఆ తర్వాత జ్వరం వచ్చేస్తుంది. హలో, నెత్తి మీద 4 నీటి చుక్కలు పడగానే జలుబు రావడానికి నాదేం నీలా వీక్ బాడీ కాదు, ఐరన్ బాడీ. ఎక్కడ ఓహో, అయితే ఐరన్ బాడీకి కూడా తుమ్మొస్తుందన్నమాట. సరే కూర్చోండి, కూర్చోండి. టైం అవుతుంది నాకు. కూర్చోండి. చాలు చాలు. అయిపోయింది. ఇప్పుడు బట్టలేసుకోండి. సరే పొట్టి. పొట్టియా? అదేంటి పొట్టి? ఎప్పుడు నన్ను గుండు అని పిలుస్తారు కదా. అంటే ప్రతిసారి ఒకేలా పిలిస్తే బాగుండదు కదా. అంటే నేను పొట్టిగా ఉన్నానా? లేదే, నువ్వు అమితాబ్ బచ్చన్ గారిలాగా 6.2 feet హైట్ ఉన్నావు. దగ్గరుండి చిన్న పిల్లడికి సేవలు చేసినట్టు చేస్తుంటే మీకు నేను లోకువైపోయానా? ఇందులో లోకోవడానికి ఏముంది, ఉన్నదే కదా అంటున్నాను. హలో, కోపంగా చూడడం కాదు, ఒక మాట చెప్పవే. నువ్వు నేను ఎదురెదురుగా నిలబడితే నువ్వు తలపైకి ఎత్తకుండా నా ఫేస్ చూడగలవా? చూడొచ్చు. అవును చూడొచ్చు. ఇదిగో ఈ స్టూల్ ఎత్తుకుని ఇక్కడ పెట్టి దాని మీద నిలబడితే అప్పుడు చూడొచ్చు. మిమ్మల్ని ఇలా కాదు, ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. నాకు ఫోన్ 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 రింగ్ అవుతుంది. నన్ను వెట్కరించేస్తారా? ఫోన్ వస్తే రానివ్వండి, నాకేం కాదు. ఇంపార్టెంట్ కాల్, ఇంపార్టెంట్ కాల్, ఇంపార్టెంట్ కాల్. వదలవే. హలో, చెప్పు స్వే. చెప్పు చెప్పు చెప్పు. ఇదిగో బయలుదేరుతున్నా, వచ్చేస్తున్నా. ఓకే బాయ్. ఎవరు ఎవరు ఫోన్లో? అదే మన శ్వేత. ఆమె మీకెందుకు ఫోన్ చేసిందండి? అసలు మీరు ఏ ఆఫీస్కి వెళ్తున్నారో చెప్పండి. అదే మీ కన్స్ట్రక్షన్ ఆఫీస్కే. అక్కడ ఇంకా కొన్ని లెక్కలు తేలలేదు, అమౌంట్ ఇవ్వలేదు. ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామంటే భూమి పూజ కూడా అవ్వలేదు. సో వర్క్ స్టార్ట్ అయ్యే వరకు పిన్ని కొంచెం హెల్ప్ చేయమంటే. బిజినెస్లో 50% షేర్ హోల్డర్ని నేను. హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, ఆ లెక్కలేవో నేను చూసుకుంటానండి. మళ్ళీ మీరెందుకు వెళ్ళాలి? వెళ్తే ఏమవుతుంది? మీకేం కాదండి. ఆ శ్వేతకి తెగులు మొదలవుతుంది, నాకు టెన్షన్ మొదలవుతుంది. అయినా అది కరెక్ట్ కాదు అని చెప్తుంటే ఇంకా దాన్ని జాబ్లో ఎందుకు పెట్టుకున్నారు? బాగుంది, నేను పెట్టుకోవడం ఏంటి? పిన్నియే అపాయింట్ చేసుకుంది, పైగా మీ చెల్లి రికమెండ్ చేసింది, నేనేం చేయను? మీరేమి చెయ్యొద్దండి, అసలు మీరు దాంతో మాట్లాడొద్దు. ఇదిగోండి, ఆమె ఇంకొకసారి లిఫ్ట్ అడిగి నాకు కొబ్బరి బోండా అని అడిగితే లాగి గూబ మీద కొట్టండి, లేదంటే నాకు చెప్పండి, దాని సంగతి నేను తెలుస్తాను. అబ్బా, తను ఎలా ఉంటే నీకేంటే? ద గ్రేట్ ఆదిత్య పర్ఫెక్ట్ అని నీకు తెలుసు కదా. మీరు పర్ఫెక్టేనండి, కానీ అమాయకులు ఇట్టే మాయలో పడిపోతారు, అదే నాకు భయం. హలో, నేనేం నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు, నేను చాలా క్లవరే. నాకు టైం అవుతుంది, నువ్వు తప్పుకో. బాయ్ బాయ్.
రామాలయం దగ్గరికి వెళ్ళాలి. రామాలయానిక ఎందుకు? ఆ, రామాలయానికి ఎందుకు వెళ్తారు? రాముడు చూడటానికే. దానికి ఆలోచించాల్సిందేముందండి? అవును కదా, ఆలోచించడానికి ఏముంది? ఒకసారి వెళ్ళి పని అయిపోద్ది. పదండి, నేను కూడా వస్తా.